అశ్వగంధ వాడుకోవటానికి పిల్లలు అదే చిన్న పిల్లలైతే మనం ఏదో ప్రోటీన్ పౌడర్సు ఇలా బూస్టు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోటీన్ పౌడర్స్ వాడుతూ ఉంటాం. వాటికి బదులు అశ్వగంధ పౌడర్ని గనుక వాళ్ళకి మిల్క్లో మార్నింగ్ ఒక స్పూను అంటే 3 గ్రామ్స్ అలాగే నైటు బిఫోర్ ఫుడ్ లేదా నిద్రపోయే ముందు ఒక గ్లాసు పాలల్లో ఒక స్పూన్ 3-5 గ్రామ్స్ గనుక మిక్స్ చేసి ఇవ్వడం జరిగితే వాళ్ళకి బోన్ స్ట్రక్చర్ బాగా ఫామ్ అవుతుంది. అలాగే మంచి హైట్ గ్రోత్‌కి పనిచేస్తుంది. వాళ్ళు మేధస్సు పెరుగుతుంది. అంటే వాళ్ళ మెమరీ పవర్ బాగా పనిచేస్తుంది. స్ట్రెస్ లెవెల్స్ అంటే జనరల్‌గా వాళ్ళకి హోమ్ వర్క్స్ కానియండి, ఇలాంటి సమస్యలతో స్ట్రెస్‌తో ఇబ్బంది పడుతూ ఉన్నా వాళ్ళ మెమరీ పవర్ పెరగటానికి గూడా ఈ అశ్వగంధ చక్కగా పనిచేస్తుంది. అంటే వయసుతో పని లేకుండా పెద్దోళ్ళు గానియండి, అంటే ఒక 60 ఇయర్స్ వరకు ఉన్నవాళ్ళు కూడా ఈ అశ్వగంధాన్ని రెగ్యులర్‌గా వాడుకోవటం వల్ల వాళ్ళలో స్టామినా పెరుగుతుంది. అలాగే మజిల్ గ్రోత్‌కి గానియండి, మజిల్ స్ట్రెంగ్త్‌కి గానియండి, ఇమ్యూనిటీ బూస్టింగ్ గానియండి చక్కగా పనిచేస్తుంది. యాక్చువల్‌గా ఆ ఏజ్‌లో షార్ట్ టర్మ్ మెమరీ లాస్ ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. చిన్న చిన్న విషయాలు కూడా మర్చిపోవటం. అలాంటి సమస్యలతో ఉన్నవాళ్ళు కూడా రెగ్యులర్‌గా ఈ అశ్వగంధాన్ని తీసుకోవటం వల్ల మంచి మెమరీ పవర్ వస్తుంది. అలాగే బ్రెయిన్ స్టిమ్యులేటర్‌గా ఈ అశ్వగంధ పనిచేస్తుంది. ఇంకొక ముఖ్యమైన విషయం గమనించాల్సిందేమంటే ఎవరైతే చక్కటి నిద్ర రావట్లేదో అంటే ఆ ఏజ్ గ్రూప్‌లో అంటే 60 ఆ ఏజ్ గ్రూప్‌లో వాళ్ళకి మంచిగా నిద్ర రాకపోవటం, ఇలాగే స్లీపింగ్ టాబ్లెట్స్ అంటే రెస్టిలని ఇలాంటి టాబ్లెట్స్ తీసుకునేవాళ్ళు ఈ అశ్వగంధాన్ని గనుక రోజు గనుక క్రమం తప్పకుండా తీసుకోవటం జరిగితే దీనివల్ల వాళ్ళు చక్కటి నిద్ర, హెల్తీగా, హ్యాపీగా, స్ట్రెస్ లేకుండా చక్కటి నిద్రని అనుభవించటానికి ఈ అశ్వగంధ అద్భుతంగా పనిచేస్తుంది. అంటే ఈ డయాబెటిస్‌కి ఏ విధంగా ఈ అశ్వగంధ ఉపయోగపడుతుంది? యాక్చువల్‌గా ఈ టైప్ 2 డయాబెటిసు అంటే ఫాస్టింగ్ గానియండి, పోస్ట్ లంచ్ గానియండి ఎప్పుడైనా క్లినికల్‌గా టెస్ట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఈ అశ్వగంధాన్ని రెగ్యులర్‌గా వాడుతూ అలాగే పోస్ట్ లంచ్ అదే ఫాస్టింగ్‌లో టెస్ట్ గనుక మనం ఇచ్చేటప్పుడు బ్లడ్ శాంపిల్స్ ఇచ్చేటప్పుడు ఒకసారి గమనించవచ్చు. అశ్వగంధ యూజ్ చేసేవాళ్ళు టైప్ 2 డయాబెటిస్ ఉండి అశ్వగంధాన్ని వాడే వాళ్ళకి ఈ డయాబెటిస్ లెవెల్స్‌ని అంటే కంట్రోల్ చేయడానికి అశ్వగంధ చక్కగా పనిచేస్తుంది. ఎలా అంటే ప్యాంక్రియాసిస్ మీద స్టిమ్యులేటర్ లాగా పనిచేస్తుంది. అలాగే ఇన్సులిన్ ప్రొడక్షన్‌కి అశ్వగంధ అద్భుతంగా పనిచేస్తుంది. ఇది క్లినికల్లీ ప్రూవెన్ చాలా రీసెర్చ్‌లో తెలియజేయడం జరిగింది. కాబట్టి అశ్వగంధాన్ని ఎవరైతే డయాబెటిస్ 2తో బాధపడుతున్న వాళ్ళు వాడుతూ ఉంటారో వాళ్ళకి జనరల్‌గా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అంటే నరాల్లో సమస్య, అలాగే మెమరీ పవరు, అలాగే కంటి సమస్య ఇలాంటి సమస్యలతో వాళ్ళు ఓవర్ ద పీరియడ్ ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అశ్వగంధాన్ని రెగ్యులర్‌గా వాళ్ళ దినచర్యలో భాగంగా దీన్ని గనక యూజ్ చేయడం జరిగితే టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడే వాళ్ళు ఈ అశ్వగంధ వల్ల అద్భుతమైన ఫలితాలని పొందవచ్చని శాస్త్రవేత్తలు ఆల్రెడీ నిరూపించడం జరిగింది.